హాయ్ ఫ్రెండ్స్, మొన్న క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తయారు చేసిన తర్వాత ఆ పిప్పు పడేయనని చెప్పాను కదండి. ఇదిగోండి, చపాతీ పిండిలో కొంచెం ఉప్పు వేసేసుకొని తర్వాత ఈ జ్యూస్ వడపోసేసాను కదండి. ఆ జ్యూస్ పిప్పుని ఇందులో అయితే వేసేస్తున్నాను. ఎందుకంటే పిల్లలు కొన్నిసార్లు తాగరన్నమాట. వడపోసి మమ్మీ అంటారు. అలా వడపోసినప్పుడు నేను ఏంటంటే ఇలా అది కూడా వేస్ట్ అవ్వకుండా ఈ పిప్పునైతే నేను చపాతీ పిండిలో కలిపేసి చపాతీలు అయితే చేసేస్తూ ఉంటానండి. ఆల్రెడీ మనం క్యారెట్ పైన బీట్రూట్ పైన పొట్టు అనేది తీసేసే ముక్కలు కోసి జ్యూస్ చేస్తాం కాబట్టి ఇంకేం దాంట్లో ఏమి ఉండదండి. పిప్పు అంటే తాగేస్తే అది కూడా మంచిదే జ్యూస్తో పాటు. కొంతమంది ఏంటంటే తాగరనమాట, నోటికి ఇలా తగిలితే తాగరనేసి. అలాంటి వాళ్ళకి ఏంటంటే జ్యూస్లోంచి తీసేసిన పిప్పుని మళ్ళీ వాళ్ళకి నేను కడుపులోకి వెళ్ళేటట్టు ఇలా చపాతీ పిండిలో అయితే కలిపేసి చపాతీలా చేసేసి ఇచ్చేస్తానమాట. తినేస్తారు, వాళ్ళు ఏమన్నారనమాట. ఇలా కలర్ కూడా బాగుంటుంది, మనకి పింక్ చపాతీలాగా బాగుంటాయి కలర్లు. ఇంకా చపాతీ చేసేసుకొని మనం ఆయిల్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే వితౌట్ ఆయిల్తో కూడా మనం చపాతీలని కాల్చుకోవచ్చు అనమాట. ఇక్కడ రెండు సైడ్లు కూడా మంచి పొంగుతుంది చూడండి. ఇక్కడ ఆల్రెడీ నేను మడత పెట్టానండి. మడత పెడితే ఏంటంటే మంచిగా పొంగుతాయి అనమాట చపాతీలు. ఇక్కడ ఒక క్లాత్ ఒకటి తీసుకొని మనం మెల్లగా ప్రెస్ చేస్తూ వెళ్ళినా కానీ చపాతీ అనేది ఈక్వల్గా కాలుతుంది అనమాట. ఒక చోట కాలి ఒక చోట కాలకుండా ఉంటాయి కదా, తెల్లగా అలా లేకుండా ఉంటుందన్నమాట. ఇలా క్లాత్ తీసుకొని మొత్తం అలా నొక్కుతూ కాల్చుకుంటే. ఇక్కడైతే లైట్గా ఆయిల్ వేసానండి, ఎక్కువ ఆయిల్ వేయలేదు. ఇంక ఈ చపాతీలోకి ఏ కర్రీ ఉన్నా బాగుంటుందండి. ఎప్పుడైనా మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఒక్కొక్కసారి ఏంటంటే మనం జ్యూసులు తీసేసిన తర్వాత అదంతా వేస్ట్ అయిపోతుంది అని కొంతమందికి బాధ ఉంటుంది కదా, అలా లేకుండా ఉండాలంటే ఇలా చపాతీల్లో వేసేసుకొని కాల్చేసేయండి. నేను ఆ జ్యూస్లో ఏమేమి వేసానంటే క్యారెట్ వేసాను, బీట్రూట్ వేసాను, అలానే యాపిల్ ముక్క వేసానండి. మూడు కూడా మంచివి అనమాట. ఇంకేమీ వేయలేదు అందులో, ఓన్లీ వాటర్ వేసేసి జ్యూస్ అనేది పట్టేశాను నేను. ఇదిగోండి, ఇక్కడ మన క్లాత్తో నొక్కుతూ కలిస్తే చపాతీ అంతా కూడా ఈక్వల్గా కాలుతుంది మంచిగా. ఇంకా ఆయిల్ అయితే పెద్దగా వేయలేదండి, లైట్గా వేసాను. దీంట్లోకి ఏంటంటే ఇంట్లో ఇంకా చికెన్ కర్రీ ఉందండి. ఎప్పుడో పాత వీడియో అండి, ఇప్పుడైతే కార్తీక మాసం కదా అంత తినంలేండి. ఇది పాత వీడియో కాబట్టి ఇంక ఇవాళ చికెన్ కర్రీ విత్ చపాతీ అనమాట. క్యారెట్ బీట్రూట్ వేసిన చపాతీ చూస్తున్నారు కదండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.